అస్సలాము అలైకుం అంటే మీపై శాంతి కురియుగాక. ఎదుటివారు కూడా వాలైకుం అస్సలాం అంటే మీపై కూడా శాంతి కురియుగాక అని ఒకరొకరు తమపై శాంతి కురియుగాక అని చెప్పుకోవడం అస్సలాము అలైకుం అంటే. అందరికీ సలాములు. మహాశైలారా, ఇస్లాం సౌధానికి 5 మూల స్తంభాలున్నాయి. అందులో 3వ స్తంభం రోజా అంటే ఉపవాసం. రోజా ఇస్లామియా సమాజంలో సానుభూతిని, సమానత్వాన్ని స్థాపిస్తుంది, సహనం పెంపొందిస్తుంది. వారిలో ఆకలి దప్పులు ఎలాంటివో తెలుసుకునే అవకాశం, తోటి మానవులను ఆదుకునే ఉత్సాహం జనింపజేస్తుంది. అందుకే రమజాన్ సానుభూతి నెల అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈ నెలలో ఎవరైనా ఒక సత్కార్యాన్ని అంతర్ప్రేరణతో సంతోషంగా చేస్తే ఇది ఇతర మాసాలలో విధిని నిర్వర్తించిన దానికి సమానం. ఎవరైనా ఈ మాసంలో ఫర్జ్ విధిగా నిర్ణయించిన దాన్ని నిర్వర్తిస్తే అది ఇతర నెలల్లో 70 విధుల్ని నిర్వర్తించిన దానికి సమానం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరొక హదీసు ఉపదేశం, ఎవరు అసత్యం పలకడం అసత్యాన్ని ఆచరించడం మానడో అటువంటి వాడు ఆకలి దప్పులతో పడి ఉండటం అల్లాహకు ఏమాత్రం ఆసక్తి లేదు. సహరి అంటే ప్రాతకాలానికి ముందే అన్నపానీయాలు సేవించడాన్ని సహరీ అంటారు. సహరీ భుజించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంప్రదాయం. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సహరీ భుజించండి, సహరీలో శుభం ఉంది. మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా సహరీ చేస్తూ తన అనుచరులను కూడా సహరీ చేయాలని తాకీదు చేసేవారు. సహరీ సమయంలోని చివరి ఘడియల వరకు సహరీ చేయడం ఉత్తమం. రాత్రి ఎప్పుడో సహరీ చేసి పడుకోవడం సరి అయిన పద్ధతి కాదు. రోజాకు సంబంధించిన సున్నతులు. నంబర్ 1, సున్నత్ అంటే ప్రవక్త గారి పద్ధతి, సంప్రదాయం. నంబర్ 1, సహరీ చేయకపోయినా కనీసం నీళ్ళైనా త్రాగడం. నంబర్ 2, ఉషోదయానికి ముందే రోజా ఉంటున్నానని సంకల్పం చేసుకోవడం. నంబర్ 3, సూర్యుడు అస్తమించాడని నమ్మకం కలగగానే వెంటనే ఇఫ్తార్, ఉపవాస విరమణ చేయడం. ఇకపోతే రోజా మక్రూహ్ అంటే అసహ్యకరం అయ్యే విషయాలు, అంటే రోజాను అసహ్యకరం చేసే విషయాలు. అవేమిటి? నంబర్ 1, పళ్ళ పొడి లేదా బొగ్గుతో పళ్ళు తోముకోవడం. నంబర్ 2, వుజూ చేసేటప్పుడు పుక్కిలించడంలో కానీ, ముక్కులో నీరు పోసి శుభ్రం చేసేటప్పుడు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం. నంబర్ 3, అనవసరంగా ఉమ్మిని నోటిలో పోగు చేసి మింగడం. నంబర్ 4, ఇతరులపై దౌర్జన్యం చేయడం, చాడీలు చెప్పడం, దూషించడం, అల్లరి చేయడం, ఇతరులను బాధించడం వంటి పనులు చేయడం. నంబర్ 5, కావాలని వాంతి చేసుకోవడం. ఇవన్నీ అసహ్యకరమైనటువంటి విషయాలు. వీటి వల్ల రోజా మక్రూహ్ అవుతుంది, అంటే అసహ్యకరమైపోతుంది. ఇంకా రోజాను అసహ్యకరంగా చేయని విషయాలు, అంటే మక్రూగా మార్చని విషయాలు, అంటే రోజా యథావిధిగా కొనసాగుతుంది. దానికి నంబర్ 1, దుమ్ము కానీ, దోమ కానీ, ఈగ కానీ నోటిలోకి పోవడం వల్ల అనుకోకుండా మింగడం. నంబర్ 2, సిగరెట్, చుట్ట, బీడి లేదా మరేదైనా పొగ దానంతట అదే గొంతులోకి దిగడం. నంబర్ 3, అనుకోకుండా ఉమ్మి కఫం గొంతులోకి దిగడం. నంబర్ 5, చెవిలో నూనె కానీ, నీరు కానీ దానంతటా అదే పోవడం. నంబర్ 5, మర్చిపోయి కడుపు నిండా తిన్నా, తన్వి తీరా త్రాగినా. నంబర్ 6, పగటి వేళ స్వప్నస్ఖలనం అయినా. నంబర్ 7,
అప్రయత్నంగా వాంతి అయినా ఎండ తీవ్రత వల్ల నీటితో పుక్కిలించడం, స్నానం చేయడం, తడిగుడ్డ కప్పుకోవడం ఇవి చేసినట్టయితే ఇవి రోజాను మక్రూగా మార్చలేవు. అంటే యథావిధిగా రోజా కొనసాగుతుందని అర్థం. అనివార్య కారణాల వల్ల రోజా పాటించకపోవడం. నంబర్ 1 ప్రయాణంలో ఉండగా. నంబర్ 2 వ్యాధిగ్రస్తులైనప్పుడు. నంబర్ 3 స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు. నంబర్ 4 తల్లి తన బిడ్డకు పాలు త్రాగించే కాలంలో. నంబర్ 5 వృద్ధాప్యం వల్ల. నంబర్ 6 మరణిస్తాననే భయం కలిగినప్పుడు. నంబర్ 7 జిహాద్ చేసే సమయంలో. నంబర్ 8 అపస్మారక స్థితిలో. నంబర్ 9 పిచ్చి పట్టినప్పుడు. ఈ కారణాల వల్ల రోజా పాటించకపోయినా పర్వాలేదు. ఇకపోతే ప్రయాణంలో ఎవరైతే శక్తి గలవారో వారు రోజా ఉండి ప్రయాణం చేయవచ్చు. ఎవరికైతే శక్తి లేదో వారు రోజా లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చు. అంటే ఎవరి శక్తిని బట్టి వారు రోజా ఉండి సంభాళించుకునేంత శక్తి ఉంటే రోజా ఉండి ప్రయాణం చేయండి. లేదా రోజా ఉంటే ప్రయాణం చేయలేకపోతే రోజా ఉండకపోయినా పర్వాలేదు. కానీ పండుగ తర్వాత ఆ తప్పిపోయిన రోజాలను పూర్తి చేయాలి. ఈ స్థితిలో రోజా భంగం చేయవచ్చు. ఏ స్థితిలో భంగం చేయవచ్చు రోజాను? అకస్మాత్తుగా మూర్ఛ వ్యాధి వస్తే, ఎత్తు ప్రదేశం నుండి పడిపోయి పరిస్థితి విషమించితే, అకస్మాత్తుగా ఏదో ఒక వ్యాధికి గురైనప్పుడు, ప్రాణానికి ఎలాంటి హాని కలగదని భావించుకున్నా, వ్యాధి తీవ్రమవుతుందని భీతి కలిగినా, ధైర్యం చేసి ఉపవాసం ఉన్నాక బలహీన తీవ్రమై ఆకలి దప్పులతో మరణం సంభవిస్తుందని భావించడం, లేక వ్యాధి తీవ్రమయ్యే పరిస్థితి ఉండడం, పాము కానీ మరొక పురుగు కానీ ఏదైనా కాటు వేస్తే వెంటనే మందు వాడవలసిన పరిస్థితి ఏర్పడితే ఉపవాసం విరమించవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటిలో ఇలాంటి స్థితి కలిగినప్పుడు ఉపవాసం విరమించవచ్చు. అలాగే టూత్పేస్ట్ పౌడర్ ఉపయోగించడం. ఎలాంటి టూత్పేస్ట్ కానీ పౌడర్ కానీ వాడరాదని, రుచి చూడరాదని ధర్మవేత్తల నిర్ణయం. శుక్రియా, ధన్యవాదాలు.